ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా మరి లోక సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీకు వందనాలు నాయన. మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని దయచేశారు. ప్రతి ఉదయమున మీ పరిశుద్ధమైన లేఖనాలను, మీ పరిశుద్ధ గ్రంథముల నుండి మేము నేర్చుకుంటూ ఉండగా నైనా 2024 సంవత్సరాలకు పూర్వమే తండ్రి మీరు మా కొరకు ఎందుకు పుట్టారో, మీ పుట్టుకలో ఉన్నటువంటి ఆవశ్యకత, మీ పుట్టుకను జ్ఞాపకం చేసుకునట, మిమ్మలను ఆరాధన చేయుట, ఎట్లా ఆరాధన చేయాలో నైనా మొదలగు విషయాలన్నిటినీ కూడా నైనా మీ లేఖనాల నుండి మేము నేర్చుకుంటూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పిస్తూ ఉన్నారు నాయన. ఈ దినం కూడా నైనా మీ పుట్టుకలో నుండి ఒక శ్రేష్టమైన విషయాన్ని జ్ఞానం చేయడానికి మీరు కృప చూపమని, మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకున్న లేఖనమును మళ్ళొక్కసారి మనం చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఈ సందర్భము క్రీస్తు ప్రభుల వారు మరి ఈ భూమి మీద పుట్టిన తరువాత మరి గొల్లలతో దూత చెప్తున్నటువంటి మాట. గొల్లలతో దూత ఈ సువర్తమానము చెప్తా ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లరా, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము 2000 సంవత్సరాలకు పూర్వమే దేవుని దూత ద్వారా ఈ లోకానికి ఒక సువర్తమానము ఇవ్వబడింది. ప్రియదేని పిల్లరా, అదేమిటో తెలుసా? రక్షకుడు ఈ లోకంలో పుట్టాడు. ప్రియదేని పిల్లరా, మనం పుట్టినప్పుడు మొదటిగా సంతోషించేది మన తల్లిదండ్రులై ఉంటారు. ఆ తర్వాత మన బంధువులు సంతోషిస్తారు. ఆ తర్వాత మన స్నేహితులు సంతోషిస్తారు. మనం పుట్టినప్పుడు కేవలము కొందరికే మనం కనపడి ఉంటాము. కొందరే మనలను చూసి సంతోషించి ఉంటారు. ఈ భూమి మీద ఏ మానవుడు పుట్టినా ఆ పుట్టుకకు కొంత పరిధి మాత్రమే ఉంటుంది. కానీ 2000 సంవత్సరాలకు పూర్వమే ఒక ఆయన పుట్టాడు. ఆయన పుడితే తన తల్లిదండ్రులకి మాత్రమే కాదు, తన బంధువులకే కాదు, మరి తన స్నేహితులకే కాదు, ఆయన పుట్టినప్పుడు ప్రజలందరికీ కూడా సంతోషము కలిగింది. ప్రజలందరూ కూడా సంతోషించటానికి మరి ఆయన కారకుడయ్యాడు. ఆయన పుట్టుక కారణమైంది. ప్రియదేని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారిని నేటికి ఈ సమాజము అపార్థం చేసుకుంటూ ఉంది. ఆయన పుట్టుకను అపార్థం చేసుకుంటూ ఉంది. ఆయన పుట్టుకను అర్థం చేసుకోకుండా వారికి ఎవరికి నచ్చిన విధంగా వారు మరి దానిని ఆపాదించుకుంటూ ఉన్నారు. కానీ క్రీస్తు పుట్టినప్పుడు ఒక సంతోషం, అది శ్రేష్టమైనటువంటి సంతోషం. ఆ సంతోషానికి అవధులనేటువంటివి లేని విధంగా ఆయన పుట్టినప్పుడు సంభవించింది. ప్రియదేని పిల్లరా, క్రీస్తు కొందరికే దేవుడా? ఆయన పుట్టుక అందరికీ సంతోషాన్ని ఇచ్చిందా, లేదా కొందరికేనా? ప్రియదేని పిల్లలు ఆలోచన చేశారా? ఆయన పుట్టుక కొంతమంది ప్రజలకేనా, లేదా ఒక కులానికా, లేదా ఒక వర్గానికి చెందిన
వారికేనా ఆయన పుట్టుక సంతోషాన్ని ఇచ్చింది? ప్రియదేని పిల్లలు ఎప్పుడైనా ఆలోచన చేశారా? చాలామంది చాలా రకాలుగా ఆయన పుట్టుకను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పుట్టుక కేవలము మరి ఆయన నమ్ముకున్న వారికి మాత్రమే కాదు, మరి ఆయన పుట్టుక ఒక వర్గానికో కాదు, లేదా ఒక సమూహానికో కాదు, లేదా ఒక ప్రాంతానికో కాదు, ఒక రాష్ట్రానికో కాదు, ఒక దేశానికో కాదు. ఆయన పుట్టుక మరి సంతోషాన్ని ఇచ్చింది. ఎవరికో తెలుసా? ప్రజలందరికీ. ప్రియదేని పిల్లరా, లేఖనంలో మనం చదువుకున్నాం, ప్రజలందరికీ కూడా మరి ఆ సంతోషకరమైనటువంటి వార్త ఎందుకో తెలుసా? ఆయన అందరివాడు, కొందరికే దేవుడు కాదు. ఆయన అందరివాడు. అందుకనే ఆయన పుట్టినప్పుడు ప్రజలందరికీ కూడా సంతోషకరమైనటువంటి సువార్తమానం వెళ్ళింది. కాబట్టి క్రీస్తు నా కొరకు పుట్టాడు, క్రీస్తు నీ కొరకు పుట్టాడు, క్రీస్తు మనందరి కొరకు పుట్టాడు, క్రీస్తు ఈ ప్రపంచం కొరకు పుట్టాడు అని మనము మరి దాన్ని తెలుసుకోకపోతే, క్రీస్తు మరి ఒక కులానికి చెందినవాడుగా ఈ రోజున క్రీస్తును ముద్రించి వేశారు. క్రీస్తు ఒక దేశానికి సంబంధించిన వాడిగా, మరి తెల్లోళ్ళ దేవుడిగా అని చాలామంది నోట మనం వింటూ ఉంటాం. కానీ ఆయన తెల్లోళ్ళకి మాత్రమే దేవుడు కాదు, ఆయన నల్లోళ్ళకి మాత్రమే దేవుడు కాదు, ఆయన ఒక కులానికి చెందినటువంటి వాడు కాదు, ఆయన ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక దేశానికో మరి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి కాదు. ఆయన శక్తి, ఆయన దేవుడు. ప్రియదేని పిల్లరా, తన మహిమను విడిచి ఆయన పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క స్థానాన్ని నీ కొరకు నా కొరకు త్యాగం చేసి పసిబాలునిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రియదేని పిల్లరా, ఈ రోజున నీ సహోదరుడు సంతోషించి చాలా కాలం అయిందేమో. నీ సహోదరుడు చాలా కాలం నుండి సంతోషించినటువంటి ఆనవాలు మరి నీకు కనబడలేదు. నీ ఇంటి ప్రక్కన ఉన్నటువంటి నీ పొరుగువారు వేదన దుఃఖముతో ఉన్నారు. నీ స్నేహితుడు చీకటిలో నడుస్తున్నాడు. నీ రక్త సంబంధికులు పాపములో జీవించుచున్నారు. నేటి సమాజం అంతా నిరాశ నిస్పృహలతో నిండిపోయింది. ఎందుకు నీ సహోదరుడు సంతోషించి చాలా కాలమైంది? ఎందుకంటే వాడు సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఎరుగకుండా వాడు లోకంతో స్నేహం చేస్తూ ఉన్నాడు కాబట్టి. ఎందుకు నీ ఇంటి ప్రక్కన నీ ఇరుగు పొరుగు వారు వేదన దుఃఖంతో ఉన్నారు? వారి జీవితంలో చీకటి కార్యాలకు అనుమతినిచ్చారు. వారు చీకటి కార్యాలనే చేస్తున్నారు. ఎందుకు నీ స్నేహితుడు చీకటిలో నడుచుచున్నాడు? ఎందుకంటే ఈ లోకము అంతా మరి జారత్వము, వ్యభిచారముతో, కాముకత్వముతో నిండుకొని ఉండటాన్ని బట్టి మరి దానికి బానిసైపోయినటువంటి నీ స్నేహితుడు చీకటిలో నడుస్తున్నాడు. నీ రక్త సంబంధికులు పాపములో జీవిస్తూ ఉన్నారు. ఎందుకు వారు ఆ రకంగా జీవిస్తూ ఉన్నారు అనంటే, ఒకే ఇంటిలో ఉంటూ ఉన్నారు, కానీ వారిలో పగ, ద్వేషము, ఈర్ష్య, అసూయ, స్వార్థం ఇవన్నీ కూడా వారిలో ఏలుతూ వారిని పాపములో పడినట్లుగా చేస్తూ ఉన్నాయి. కాబట్టి వారు సర్వశక్తి కలిగిన క్రీస్తుని ఎరగలేకపోయారు. నేటి సమాజం అంతా నిరాశ నిస్పృహలతో నిండిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నేటి సమాజం అంతా ఈ లోకాధికారి అయినటువంటి అపవాది కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోయింది. ఇట్టి పరిస్థితులలో రక్షకుని పుట్టుక సంతోషమనిచ్చింది అందరికైనా, కొందరికైనా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కాబట్టి ఆయన పుట్టుక మరి కొందరికే కాదండి, ఆయన పుట్టుక మరి ప్రపంచానికి సంతోషాన్ని, ఆనందాన్ని అందించింది. ఆయన పుట్టుక ఈ ప్రపంచమంతా సంతోషించేటట్లుగా చేసింది. మరి ఆయన పుట్టినప్పుడు గొప్ప మరి ఆనందము ఈ ప్రపంచానికి దొరికింది. ప్రియదేని పిల్లారా, మరి ఎంతమంది ఆయనను చూసి సంతోషించారు?
ఆయన నన్ను చూసి ఆయన పుట్టినప్పుడు సంతోషించిన వారు మొదటిగా గొల్లలే కదూ! తరువాత పరలోక సైన్య సమూహము, తర్వాత జ్ఞానులు. ప్రియదేని పిల్లారా, ఈ సత్యము మరి దేవుని యొక్క లేఖనాలలో మరి లెక్కింపబడింది కదూ! ఆయన ఒక కులాన్నో, ఒక వర్గాన్నో, ఒక ప్రాంతాన్నో, ఒక రాష్ట్రాన్నో, ఒక దేశానికో, ఒక ప్రజకో కాదు సంతోషాన్నిచ్చింది. ప్రపంచమంతటికి ఆయన సంతోషాన్ని ఇవ్వగలిగాడు. ఆయన పుట్టుక కొందరికి మాత్రమే కాదు, ప్రజలందరికీ, అనగా ఈ లోకంలో ఉన్నటువంటి మరి కులాన్ని ఆపాదించుకుంటావో, మతాన్ని ఆపాదించుకుంటావో, లేక మరి రంగును ఆపాదించుకుంటావో, లేదంటే వర్గములు, సమూహములు, మరి ప్రజలు, దేశాలు, ఇట్లా నువ్వు దేనికి ఆపాదించుకుంటావో, ఇక్కడ మనం చెప్పినటువంటి ఈ ఈ యొక్క కేటగిరీస్ అన్నిటికీ కూడా సరిపోయినటువంటి వాడు మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి కోసము ఆయన పుట్టాడు. కాబట్టి ఒకరికి మాత్రమే కాదు, ప్రజలందరికీ కూడా అది మంచి వార్త అయింది. ప్రియదేని పిల్లరా, ఈ లోకంలో ఎవరైనా పుడితే అది మంచి వార్త అయిన దాఖనాలు ఎక్కడైనా ఉన్నాయా? ఒక క్రీస్తు విషయంలో తప్ప మరి ఎందరో పుట్టారు, కానీ వారి పుట్టుక కొద్ది దినముల వరకే అవి మనం గుర్తించుకుంటాం. కానీ 2024 సంవత్సరాలకు పూర్వమే క్రీస్తు పుట్టుక ప్రపంచానికి ఒక సువార్త, మంచి వార్త అయ్యింది. ఆయన పుట్టుక మరి ఆయన పుట్టిన విషయము ప్రపంచానికి మంచి వార్తను అందించింది. ఆయన పుట్టుక అంత శ్రేష్టముగా ఆయన జరిగించుకున్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లరా, ఆయన పుట్టుక అందరికీ సంతోషాన్ని ఇచ్చిందా, కొందరికేనా అనే ప్రశ్నకు జవాబుగా మనం ఏం చెప్పవచ్చు? ఆయన పుట్టింది ప్రజలందరి కొరకు, ప్రజలందరికీ వారి పాపముల నుండి విడిపించటానికి. ప్రజలందరూ కూడా మరి దేవదూత తెచ్చినటువంటి ఈ శుభవార్త ఎలాంటిదో తెలుసా? ఈ లోకములో అంతకు ముందెప్పుడు కూడా ఎరుగని అతి శ్రేష్టమైన వార్త. వేల కొద్ది సంవత్సరాల పాపములో మగ్గిపోతున్నటువంటి మానవాళిని అనేక బాధలు, మరి శోధనలు, ఎదురుతెన్నులు, మరి ఇట్లా అనేకమైనటువంటి మరి సకల విధములైనటువంటి పాపములో కొరికిపోయిన వారికి మరి వారిని రక్షించుట కోసం రక్షకుడు జన్మించినటువంటి వార్త. ఈ శుభవార్తను నమ్మేవారి నిజమైన ఆనందమంతటికి, శాశ్వత ఆనందమంతటికి మూల కారణం ఈ సంభవం. ప్రియదేని పిల్లారా, ఆయన నీ కొరకు, నా కొరకు పుట్టాడు. ప్రజలందరికీ కూడా ఆయన ఉపయోగపడటానికే, ప్రజలందరి పాపముల నుండి రక్షించటానికి, పాపముల నుండి విమోచించటానికి రక్షకుడు పుట్టాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ సహోదరుడు సంతోషించి చాలా కాలమైంది. వాడు లోకంలో ఉన్నాడు అని తెలిసి కూడా వానికి క్రీస్తును పరిచయం చేయకపోతే వాడి జీవితంలో ఎప్పుడు ఆ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలడు? నీ ఇంటి ప్రక్కన ఉన్న నీ పొరుగువారు వేదన దుఃఖంతో ఉన్నారని తెలిసి కూడా, వారు చీకటి కార్యాలు చేస్తున్నారని తెలిసి కూడా వారికి క్రీస్తును పరిచయం చేయకపోతే వారు ఎలాగున ఆ చీకటిలో నుండి వెలుగులోనికి రాగలరు? ఈ స్నేహితుడు మరి జారత్వము, వ్యభిచారముతో పట్టబడి ఈ లోకముల చీకటి బిలాల్లోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. నీ స్నేహితునికి క్రీస్తును పరిచయం చేయకపోతే వాడు ఎట్లా క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలడు? నీ రక్త సంబంధికులు మరి పాపములో జీవిస్తూ ఈర్ష్య, ద్వేషం, అసూయ, స్వార్థం ఇలాగున అనేకమైనటువంటి వాటిని హృదయంలో ఉంచుకొని క్రీస్తుని ఎరగకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే నీకేమి ప్రయోజనం? నీవు తెలుసుకున్నటువంటి ఆ రక్షకుని, నిజ రక్షకుని జీవితాన్ని, ఆయన పుట్టుకను, ఆవశ్యకతను గురించి వీరికి తెలియచేయకపోతే నీ కొరకే ఆయన పుట్టాడు అని మరి నీ స్నేహితులకు, నీ సహోదరులకు, నీ ఇరుగు పొరుగు వారికి, మరి నీ రక్త సంబంధులకు నీ చెప్పకుండా ఇంతకాలం ఒకవేళ నీవు గమ్మున ఉన్నావేమో. ఈరోజు క్రీస్తు ప్రజలందరికీ మరి ఆయన ఉపయోగకరమైనటువంటి పాత్రగా, ప్రజలందరి కొరకు పుట్టినవాడిగా క్రీస్తు కనబడుతూ ఉంటే
మరి వీరందరూ కూడా క్రీస్తుని ఎరగకుండా నశించిపోతున్నారే. నీకు తెలిసిన జ్ఞానాన్ని వారికి తెలియచేయకుండా ఎంతకాలము నీవు మరి అజ్ఞానముతో ఉంటావు. ఇప్పుడైనను లేఖనానుసారమైన జ్ఞానముతో మరి క్రీస్తు అందరి కొరకు పుట్టాడని, ఈ ప్రపంచమంతా సంతోషించిందని, ఏ వ్యక్తి పుట్టినప్పుడు కూడా కలిగిన సంతోషము ప్రజలందరికీ కూడా ఆనాడు కలిగిందని, నేడు నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని కొంతమందికైనా చెప్పాలి కదూ! ఈ ఆనంద మాసములో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీవు అనుభవించాలంటే నీవు నీవు పొందుకున్న ఈ ఆనందాన్ని నీ పొరుగువారికి, నీ సహోదరులకు, నీ పొరుగువారికి, నీ స్నేహితులకు, నీ రక్త సంబంధులకు, నేటి సమాజానికి నువ్వు పరిచయం చేయకపోతే ఆయన పుట్టినటువంటి ఆ యొక్క ఆవశ్యకత వ్యర్థమే కాదు. క్రీస్తు నీ హృదయంలో ఉదయించకపోతే నీకేమి ప్రయోజనం? కాబట్టి నా ప్రియ దేవుని పిల్లారా, క్రీస్తు పుట్టుక కొందరికే కాదు సంతోషాన్నిచ్చింది, అందరికీ అని నీవు చెప్పగలిగిన రోజు నీవు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలవు. ఆ రీతిగా ప్రభువు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. సకల ఆశీర్వాదముల కారణపుత్రుడైన తండ్రి, మా మంచి దేవా, నీకు వందనాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. మీ పుట్టుక ప్రపంచమంతటికి ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చింది నాయన. అయినా నీవు పుట్టినప్పుడు ఈ ప్రపంచమంతా సంతోషించింది. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని నీ దూత చాటింపు వేసింది నాయన. తండ్రి, అలాగుననే ఈ ప్రపంచమంతా కూడా నాయన నీవు పుట్టిన నాయన ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజున క్రిస్మస్ ఆనందాన్ని, మరి క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును పరిచయం చేయుట అనేటువంటి అనేక కార్యముల ద్వారా వారు జరిగిస్తున్నటువంటి నాయన ఆ కార్యములను గుర్తించండి నాయన. ఇదిగో తండ్రి, కొంతమంది నాయన ఇదిగో మీ క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని మార్చివేసి నైనా ఈ రోజున అన్యులతో కలిసి అన్యులు మరి హేళన చేసే విధంగా నైనా వారి క్రియలు, వారి చేష్టలు ఉంటూ ఉన్నాయి నాయన. అట్లాంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టి క్రీస్తు జ్ఞానాన్ని కలిగి నైనా నిజముగా ఆరాధించే వారిగా వారిని మార్చమని నైనా నీవు పుట్టినప్పుడు ప్రజలందరికీ ఎంతో మరి గొప్ప వార్త నైనా ఈ లోకానికి వెళ్ళింది. ఆ వార్త ఎప్పటికీ నాయన మరి ప్రజ్వలిస్తూ ఉంది, వెలిగిస్తూ ఉంది. అందరినీ వారి వారి పాపముల నుండి మరి కాపాడుతూ ఉంది. కాబట్టి తండ్రి, ఈ రోజున నాయన నీ నామాన్ని ఎరిగినటువంటి వారు ఈ ఆనంద మాసంలో నైనా మీ యొక్క పుట్టుకను, ఆవశ్యకతను గురించి అందరికీ పరిచయం చేస్తూ నైనా నీవు చెప్పినటువంటి నైనా ఇదిగో తండ్రి, ఈ క్రిస్మస్ కాలంలో ఎవరికైతే మరి నాయన ఏ విధమైనటువంటి నైనా అవసరత ఉందో ఆ అవసరతను తీర్చేటువంటి మనస్సు నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని తండ్రి, నీ క్రిస్మస్ ఆనందాన్ని, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీ పిల్లలైన వారందరూ కూడా పొందుకోవటానికి నీ నామం మెరుగిన వారు ఈ ఆనంద మాసములో మీ నామాన్ని అంగీకరించి, మీ నామాన్ని తెలుసుకొని మీలో ఉన్న పరిశుద్ధత, మీ పుట్టుకలో ఉన్న పరిశుద్ధత, మీ జీవితంలో ఉన్న పరిశుద్ధత వారును పొందుకునేటువంటి భాగ్యం అనుగ్రహించమని ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదల అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.